అడాప్షన్ చాలా తక్కువగా ఉంది. అది కూడా ఒకసారి ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్కి వచ్చే కొందికి ఫీల్డ్ విజిట్స్. మీరు ఆఫీసులో కూర్చుంటే అన్నీ బాగా కనబడుస్తాయి. ఫీల్డ్కి పోతే వాస్తవాలు తెలుస్తాయి. మినిస్టర్స్, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మీకు అందరికీ టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఎవరు ఎన్ని రోజులు ఫీల్డ్లో ఉండాలని. ఫీల్డ్కి పోవాలంటే చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఇన్క్లూడింగ్ మీ. పోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, పోయినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫీల్డ్ ఈజ్ ఎ ఫీల్డ్. క్షేత్రస్థాయిలో మీరు పోయినప్పుడు మనకు వాస్తవాలు తెలుస్తాయి. క్షేత్రస్థాయికి పోనంత వరకు మనకు వాస్తవాలు తెలియవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. డేటా డ్రివన్ ఏ విధంగా చేయాలని మీకు గైడ్ చేస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా రియల్ టైం రిజల్ట్స్ కి నాంది పలకాలి. కరెక్ట్ మెషర్స్ కూడా రియల్ టైంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్టీజీఎస్ ఉంది. మీకు ఏ డేటా కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక పక్క డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లో అసిస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్ ఇష్యూస్ కూడా నేను మిమ్మల్ని కోరేది, ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. జీరో పెండెన్సీ ఆఫ్ పీజీఆర్ఎస్. ఎవ్రీథింగ్ అడ్రస్ చేయాలి, కంట్రోల్లోకి రావాలి. అక్కడి నుంచి దీన్ని రాబోయే రోజుల్లో నియంత్రణలో పెట్టే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి ఎక్కడికక్కడ ప్రజలకి మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అనేక 2 ఏళ్లు అయింది, 3వ సంవత్సరం కూడా పవర్ ఛార్జెస్ మనం పెంచలేదు. పెంచకుండా అంత మునుపు వేసినటువంటి ట్రూ అప్ ఛార్జెస్ ని అడ్జస్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జెస్ పెంచమని చెప్పి ఆ మాట మీద నిలబడి ముందుకు పోతున్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు యుద్ధ ప్రభావంలో మనకు కొన్ని సవాళ్లు కూడా వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని మనం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచించుకోవాల్సింది. నేను మొన్న చూశాను, ఒకప్పుడు మేము ఇండక్షన్ స్టవ్ పెట్టమన్నాం. అన్ని అంగన్వాడీల్లో ఇండక్షన్ స్టవ్ పెట్టారు. ఇప్పుడు ఆ ఇండక్షన్ స్టవ్ ని మొన్న గ్యాస్ ప్రాబ్లం వస్తే ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అంతా అనలైజ్ చేసి ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ వల్ల కొన్ని వంటలు చేయలేరు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నారు. ఇప్పుడు కొత్త స్టవ్ ఒకటి వచ్చింది, అన్ని వంటలు చేయించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మనం చూస్తే గ్యాస్ 900 రూపీస్ సిలిండర్. ఆ గ్యాస్ తో ఎంత వంట చేయొచ్చునో దానికి 500 రూపాయలు పవర్ తో మనం చేసే అవకాశం. స్ట్రైట్ అవే 400 రూపీస్ సేవింగ్. అవసరమైతే వాళ్ళకి ఇచ్చే 3 సిలిండర్లకి డబ్బులు ఇచ్చేద్దాం. ఇంటి పైన ఏదైతే సోలార్ ఎనర్జీతో ఎనర్జీ చేసుకుంటే ఈ 500 రూపాయల వాళ్ళకి నెట్ సేవింగ్ ఉంటుంది. అదే మరిగా ఈరోజు ఈ సిలిండర్స్ ఎంత కూడా ఇంపోర్ట్ చేసే ప్రభావం కూడా పోతుంది. కుకింగ్ కూడా చాలా ఈజీ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం మాక్సిమం మనీ ఈ యొక్క పెట్రోల్, డీజిల్ పైన, ఎల్పీజీ పైన స్పెండ్ చేసే పరిస్థితి వచ్చాం. దీన్ని ఒక 5,000, 6,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ స్టవ్స్ అని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పెరిగాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్లాలి, ఇంకా ప్రమోట్ చేయాలి. గ్రీన్ ఎనర్జీతో అవి కూడా చేయగలిగితే ట్రాన్స్పోర్టేషన్ లో పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. రెండోది కుకింగ్ కానీ ఇవన్నీ కూడా పెట్టగలిగితే ఇంపోర్ట్ కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. మూడోది ఎల్నినో ప్రభావం కూడా. ఈ విషయం కూడా రెయిన్ఫాల్ తగ్గింది. ఇప్పటికి 25% మైనస్ డెఫిసిట్ రెయిన్ఫాల్ లో ఉన్నాం. మనం మొన్నే జలధార కూడా తీసుకున్నాం. కానీ ఇంకా కృష్ణా నదికి వరదలు రాలేదు. గోదావరిలో కూడా గ్రేట్ డిఫికల్టీ. మొన్నటి వరకు 70,000 వచ్చింది, నేను 40,000-50,000 తగ్గింది. బికాస్ ఆఫ్ గోదావరి
ఒక 15,000 అక్కడ తీసుకొని ఒక 8,000 క్యూసెక్